ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతావు వాడే ట్రంప్. డే వన్ యుఎస్ఏ దిగంగానే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఇంటర్న్షిప్ వెతుక్కోవాలి, పార్ట్ టైం వెతుక్కోవాలి అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఈ నర్వస్నెస్ లో ఒక పెద్ద బాంబు వెలుద్ది. మనల్ని మన ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ వాడు ఒక పెద్ద యూనివర్సిటీకి అమ్మేశాడు. ఈ షాక్ ని మనకి తెలియకుండానే పక్కనోడు మనల్ని రియలైజ్ చేయించి మనం చిన్న యూనివర్సిటీకి వెళ్ళిపోదాం, ఎంతో కొంత సేవ్ అయింది అని ఒక ఆశ పుట్టించి, అండ్ అలా యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ అయ్యే ఒక చిన్న మళ్ళీ యూఎస్ఏలో ఇంకో కన్సల్టెన్సీకి జాయిన్ చేయించి, అండ్ అలా వాడు కమిషన్ సంపాదించేసుకోగా నెక్స్ట్ ఇక్కడ చదువుకొని గ్రాడ్ అయ్యే టైంకి పేరెంట్స్ ని గ్రాడ్ అయ్యే టైంకి పిలుద్దాము అని అనుకుంటే మీ కొడుకు చేసిన ఘనకార్యం ఇది అని చెప్పి వీసా రిజెక్ట్ చేస్తారు. మన పేరెంట్స్ కి అక్కడ ఏం సమాధానం చెప్పాలో తెలియక నెక్స్ట్ ఏదో చేసి కష్టపడి కింద మీద పడి మార్కెట్ సరిగ్గా లేకున్నా కూడా జాబ్ కొడితే స్టెమ్ ఓపీటీ రిజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఏదైతే అది అని చెప్పి H1B కొట్టి H1Bలో జాబ్ చేస్తూ ఉన్నా కూడా సడన్ గా ఈక్వల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉన్న కంపెనీస్ కి కూడా ఇండైరెక్ట్ గా ప్రెషర్స్ ఏంటి, స్కిల్ ఉన్నా లేకున్నా కూడా మీరు అమెరికన్స్ నే హైర్ చేసుకోవాలని ఈ ప్రెషర్ రాగానే వాళ్ళు ఈ ప్రెషర్ ని తట్టుకోలేక కొంతమందిని లే ఆఫ్ చేసుకుంటూ వెళ్ళి అలా టెక్సస్ లో 3,300+ వాళ్ళ జాబ్స్ లే ఆఫ్ అయిపోయాయి. ఈ పరిస్థితి తెలియక నిన్ననే గుడ్ మార్నింగ్ హాయ్ చెప్పిన మన వైస్ ప్రెసిడెంట్ నెక్స్ట్ డే కల్లా మనకు కూడా కనిపించాడు. ఎందుకంటే ఆయన కూడా అందులో లే ఆఫ్ అయిపోయి ఉంటారు, లేదా మనమే లే ఆఫ్ అయిపోయి ఉంటాం. ఇదంతా ఒక ఎత్తు అయితే H1Bలో చేంజెస్ వల్ల 401k ప్లాన్ లో, రిటైర్మెంట్ ప్లాన్ లోనే 25k నుండి $200k అంత చేంజెస్ వచ్చేసాయి. అంత లాస్ అయిపోతున్నారు మన ఇండియన్స్ H1B త్రూగా. అండ్ ఈ చేంజెస్ అనేవి కార్పొరేట్ ల్యాడర్ బట్టి ఇంత ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ప్రెషర్ ని తట్టుకోలేని హయ్యర్ ఎంప్లాయీస్ అందరూ లోయర్ ఎంప్లాయీస్ పైన ఎంతో ప్రెషర్ వేస్తూ ఉండగా మేమేంటి టిష్యూ పేపర్ లాగా యూజ్ అండ్ త్రో వాళ్ళమా అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఆ ఫీలింగ్స్ తోటి సపరేషన్, డిప్రెషన్, కంప్రెషన్, పానిక్ అటాక్ ఇవన్నీ ఫీలింగ్స్ తో ఉంటూ ఇవన్నీ బ్యాలెన్స్ చేయలేక దట్ ఈస్ రిజల్టింగ్ ఇన్ హోమిసైడ్స్ అండ్ సూసైడ్స్. ఇంత ఎఫెక్ట్ లో కూడా ట్రంప్ మాత్రం తగ్గేదేలే, నేను ఒక లెక్క మీరు ఒక లెక్క అని ఒక స్టైల్లో ఏదైతే అది నా పేరు దయ నాకు లేనిదే అది అని ఒక స్టైల్లో ట్రంప్ రెడీ అయిపోగా ఇంకో సైడ్ నుండి మోదీ ఇప్పుడు పాకిస్తాన్ పై అటాక్ కి రెడీ అయిపోయి ఉన్నాడు. స్టేట్ యూన్ టీవీ 9 చేస్తే ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.